జగన్ ప్రభుత్వము 5 ఏళ్లలో కుప్పాన్ని చాలా అభివృద్ధి చేసిందని, కుప్పానికి చంద్రబాబు నాయుడు ఏం చేయలేదని చెప్పి ఈరోజు కృష్ణమ్మ నీళ్ళు కూడా కుప్పాన్ని తరలించామని చెప్పి గొప్పలు చెప్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏమిటి? ఒకటి మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నోరు తెరిస్తే అబద్ధాలే. ఆయన నిజాలు చెప్తే ఆయన తల 1000 ముక్కలు అవుతుందని ఏమన్నా శాపం ఉందో ఏమో తెలియదు కానీ ఆయన ఎక్కడ చూసినా నిస్సిగ్గుగా ప్రజల ముందు అబద్ధాలు చెప్తాడు. ఏమన్నంటే నేను 99% హామీలు నెరవేర్చా అంటాడు. దాంట్లో మద్యపాన నిషేధం ఏమైంది, నవరత్నాలు అంటే ఒక రత్నం ఎగిరిపోయింది. ఆడే ఈ విధంగా అన్ని విధాలుగా ప్రజలను మోసం చేస్తూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు కుప్పాన్ని అభివృద్ధి చేశా అని చెప్తున్నాడు. ఏ విధంగా అభివృద్ధి చేశాడు? కుప్పంలో రైల్వే స్టేషన్ అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు గారు, కుప్పం బస్ స్టాండ్ అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు గారు, కుప్పంని అక్కడ ఉండే రైతులకి డ్రిప్ పైన సబ్సిడీ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, అక్కడ పంటల్ని ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్స్పోర్ట్ చేసుకునే దానికి మార్కెటింగ్ కల్పించింది చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా అక్కడ ఉండే రైతులకి, పాడి రైతులకు చేయూతను అందించింది చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా కుప్పం నియోజకవర్గంలో చెక్ డ్యాములు కట్టించింది చంద్రబాబు నాయుడు గారు, కుప్పం నియోజకవర్గంలో రోడ్లు వేసింది చంద్రబాబు నాయుడు గారు, కుప్పం నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలకి పక్కా ఇల్లు కట్టించింది చంద్రబాబు నాయుడు గారు, ఆరోగ్య కేంద్రాలు అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారు, పంచాయతీ కార్యాలు డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా కుప్పం నియోజకవర్గంలో బిఫోర్ 1989 ఆఫ్టర్ 1989 అనే విధంగా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేశారు కుప్పం నియోజకవర్గాన్ని. తాను సొంత కుటుంబంగా భావించి కుప్పం నియోజకవర్గ ప్రజలను ఆ విధంగా అభివృద్ధి చేశారు. అక్కడ తాను ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిసారి ఏమొచ్చినా కానీ కుప్పంలోకి తీసుకుని ఈరోజు ద్రవిడ యూనివర్సిటీ తీసుకొని రావడం కావచ్చు, అదేవిధంగా జూనియర్ కాలేజీలు కావచ్చు, పాఠశాలలు కావచ్చు, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, అదేవిధంగా హాస్పిటల్స్ కావచ్చు. ఈరోజు కుప్పం హాస్పిటల్ ఎలా ఉంటుందంటే ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లా ఉంటుంది. ఆ విధంగా అభివృద్ధి చేశాడు చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గాన్ని. అదేవిధంగా తనకు ప్రాతినిధ్యం ఇచ్చిన కుప్పాన్ని తన గుండెల్లో పెట్టి చూసుకుంటానని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఇన్నేళ్లలో చంద్రబాబు నాయుడు గారు కనీసం నామినేషన్ కూడా ఏ రోజు వెళ్ళలేదండి కుప్పం నియోజకవర్గానికి, కానీ కుప్పం గెలుస్తూ వస్తుంది. దానికి కారణం ఆయన చేసిన అభివృద్ధి, అక్కడ ప్రజలకు ఆయన దగ్గరైన విధానం. ఒకప్పుడు కుప్పం నియోజకవర్గంలో బయటకు వచ్చేదానికి కూడా చాలామంది వచ్చి పనులు చేసుకోవాలంటే ఏముందిలే మనం ఇక్కడే ఉండిపోదామని అలాంటి మారుమూల ప్రాంతాన్ని కూడా ఈరోజు ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు కుప్పమే కాదు, కుప్పం నియోజకవర్గంలో ఉండే మండలాల్లో గుడిపల్లి మండలం కావచ్చు, రామకుప్పం మండలం కావచ్చు, కుప్పం మండలం కావచ్చు, అదేవిధంగా శాంతిపురం మండలం కావచ్చు, వీటన్నిటిని ప్రతి ఒక్క మండలంలో ఏ మూలకెళ్ళినా కానీ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి మార్క్ అనేది కనబడుతుంది. అది చంద్రబాబు నాయుడు గారు చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి కుప్పం పైన ఒక ద్వేషాన్ని రెచ్చగొట్టాడు. ఏ విధంగా అంటే పక్క నియోజకవర్గం నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తిని తీసుకొని వచ్చి అక్కడ గూండాయిజం, దౌర్జన్యం ఇవి చేపిస్తూ అక్కడ ప్రజలపైన పెత్తనం చలాయిస్తూ ఉన్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని ఎట్టయినా ఓడియాలని రౌడీజాన్ని పెంచి ప్రోత్సహించారు కుప్పం నియోజకవర్గంలో. కుప్పం నియోజకవర్గంలో గ్రూపులు కట్టించారు. అదేవిధంగా కుప్పం నియోజకవర్గ ప్రజల అభివృద్ధిని గాలి కొదిలేసి అక్కడ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అంత దిగజారిపోయాడు. ఇంకా కృష్ణా జలాల విషయానికి వస్తే మీరు అంటూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఒక్కొక్క ఊరి నుంచి నీళ్ళు ఇచ్చుకుంటూ కుప్పం నియోజకవర్గంలో ఉండే అన్ని మండలాలకి నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు 87% పనులు పూర్తి చేసి యుద్ధ ప్రాతిపదికన చేశాడు. నువ్వు వచ్చిన తర్వాత ఆ 13% పనులను కూడా 4.5 ఏళ్ళు ఆపేశావు నువ్వు. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు నియోజకవర్గానికి నీళ్ళు వెళ్ళిపోతున్న కక్ష కట్టింది ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు అండి ఏ విధంగా అంటే తనను ఒక్కసారి కూడా గెలిపోయి పులివెందలకి నీళ్ళు ఇచ్చాడు. పులివెందలకి చంద్రబాబు నాయుడు గారు నీళ్ళు ఇచ్చారు. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు జాతీయ పార్టీలో ఉన్నారు. జాతీయ పార్టీలో ఉండి ఎంపీగా, ఎమ్మెల్యేగా ఈ విధంగా ముఖ్యమంత్రిగా అయినా కానీ నీళ్ళు ఇవ్వలేకపోయాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు తన శత్రువు నియోజకవర్గం అయినా కానీ నీళ్ళు ఇచ్చి అక్కడ ప్రజలకి డ్రిప్ ఇచ్చి అక్కడ అరటి పంటలు ఎక్కువగా వేసుకుంటారండి. కడప పులివెందుల నియోజకవర్గంలో అక్కడ రైతులకి డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి దానిపైన సబ్సిడీ ఇచ్చి వాళ్ళంతా అరటి పంటలు పండించి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకునే విధంగా ఉత్పాదక సాధించే విధంగా ఆ రోజు కృషి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంటే నీ నియోజకవర్గానికి కూడా అభివృద్ధి చేశాడు చంద్రబాబు నాయుడు గారు. నువ్వు ఈరోజు ఎలక్షన్లు వస్తామని ఏదో చూపించుకోవాలనే దురుద్దేశంతో ఇంకా కాలువల్లో కొన్ని పనులు, మట్టి పనులు ఇలాంటి పూర్తి కాకపోయినా కానీ ఏదో ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఎప్పుడన్నా ఎవరైనా నీళ్ళు అడిగితే ఒక ట్యాంకర్ పెట్టి ఆ రోజు నీళ్ళు ఇచ్చేసి 2 రోజుల తర్వాత ఇంకా ఆపేస్తారు కదా. ఆ టైప్ ఆఫ్ మోడ్లో ఈరోజు ఏదో కొన్ని నీళ్లు మేము ఇచ్చాము చూపించుకోవాలి అనే దురుద్దేశంతో ఈరోజు పబ్లిసిటీ కోసం వచ్చి మాత్రం ఈ విధంగా చేస్తున్నాడు తప్పితే నిజంగా కుప్పం నియోజకవర్గ ప్రజలపైన జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం అభిమానం లేదు. ఏమన్నా కుప్పం నియోజకవర్గ ప్రజలకి అభిమానం ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అక్కడ ప్రజలు నా వాళ్ళు అని భావిస్తాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నాడు, ఏమంటున్నాడు, ఇక్కడే ఉన్నాడు భరత్ని గెలిపేయండి నేను క్యాబినెట్లో మంత్రిని చేస్తా అంటున్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు భరత్ని గెలిపిస్తే మంత్రినే చేస్తారు. అదే చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ముఖ్యమంత్రి అవుతాడు. కుప్పం నియోజకవర్గ ప్రజలు ముఖ్యమంత్రిని కోరుకుంటారు కానీ
మంత్రిని కాదు, అది తెలుసుకోండి. ఇకనైనా మారండి, హుందాతనంగా మాట్లాడడం నేర్చుకోండి, అబద్ధాలు మాట్లాడడం ఇక ఆపండి, ప్రజలకు మంచి చేయండి, ప్రజలకు చేయూతను అందించండి. అంతేగాని కుప్పం పైన కక్ష కట్టి అతను ఎవరో పెదిరెడ్డి రామచంద్రారెడ్డిని తీసుకొని వచ్చి రౌడీజం గుండాయిజం చేయిస్తే ఆ పెదిరెడ్డిని పొంగనూరు పుడింగిని పొంగనూరులో కొడితే ఎక్కడికి పోతాడో, బెంగళూరుకి పోతాడో, చెన్నైకి పోతాడో తెలియదు. నిన్ను తరిగి కొడితే నువ్వు ఈ దేశం వదిలి పారిపోయే స్థితికి వెళ్ళిపోతావు జగన్మోహన్ రెడ్డి గారు. అది గుర్తుపెట్టుకొని హుందాతనంగా మాట్లాడడం నేర్చుకోండి, గౌరవంగా మాట్లాడండి, అదేవిధంగా పరిపాలనలో చూపేయండి, మాటల్లో కాదు.